హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 35. కింద పడిపోయిన దియకు ఇంక స్పృహ ఉంది. ఒంటె పరిగెడుతూ వస్తున్న చప్పుడు వినిపించి మసకబారుతున్న కళ్ళతో అటువైపు చూసింది దియ. ఒక అబ్బాయి ఒంటెను స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు. దియకు తను బతుకుతానన్న ఆశ కలిగింది. మసకబారిన కళ్ళు మెల్లిగా మూతపడుతున్నాయి. కింద పడిపోయిన దియని చూసి దియా అని గట్టిగా అరిచాడతను. అయాన్! అయాన్ వచ్చేశాడు. నా కోసం వచ్చాడు. అయాన్! ఆమె కళ్ళు మూతపడ్డాయి. దియా అని అరుస్తూ అయాన్ పరిగెత్తుకుంటొచ్చి దియను తన ఒడిలో పడుకోబెట్టుకొని క్షణం ఆలస్యం చేయకుండా తన జాకెట్లో పెట్టుకున్న వాటర్ బాటిల్‌ను బయటికి తీసి దియ మొహం మీద నీళ్లు చల్లాడు. క్షణం ముందే స్పృహ కోల్పోవడంతో దియ వెంటనే స్పృహలోకొచ్చి కళ్ళు సగమే తెరిచింది. అయాన్ బాటిల్ నీళ్లను దియకు తాగించి, ఈ ప్రాంతానికొచ్చేటప్పుడు శరీరం డీహైడ్రేట్ అయ్యే జ్యూస్‌ని ముందు జాగ్రత్తగా తెచ్చుకోవడంతో దాన్ని దియకు తాగించాడు. ఆమె శరీరం మెల్లిగా డీహైడ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యేసరికి దియ మెల్లిగా కళ్ళు తెరిచి అయాన్‌ని చూసింది. ఆర్ యూ ఓకే? వణుకుతున్న గొంతుతో అడిగాడు అయాన్. దియ అయాన్‌ని గట్టిగా కౌగిలించుకుంది. అయాన్ షాక్‌తో బిగుసుకుపోయాడు. ఆమె కౌగిలింతకి అతని నవనాడులు స్తంభించిపోయాయి. తను ఏం చేసిందో స్పృశించగానే దియ టక్కున అయాన్ని వదిలేసింది. అయాన్ తేరుకొని ఆమెను లేపి ఒంటె ముందుకు తీసుకొచ్చాడు. భయపడకు, నేనున్నాను అంటూ ఆమెకు భరోసా ఇచ్చి దియనెత్తుకొని ఒంటె మీద ఎక్కించి ఆమె వెనకాల తను కూర్చుని ఒంటెను మెల్లిగా స్వారీ చేశాడు అయాన్. ఒంటె నిదానంగా వెళ్తుంది. దియకు శరీరం సహకరించక నీరసంతో కళ్ళు మూతపడుతూ తూలుతుంటే అయాన్ ఒక్క ఉదుటున ఆమె నాభి మీదుగా చెయ్యి వేసి పట్టుకున్నాడు. దియ శరీరం ఒక్కసారిగా కంపించిపోయింది. అతని వెచ్చని ఊపిరి చెవులను తాకగానే ఆమె దేహం గిలిగింతలకు గురైంది. మెలకువ వచ్చిన దియను చూసి అయాన్ ఆమె నాభి మీద నుండి చెయ్యి తీసి, సారీ, నువ్వు పడిపోతావని పట్టుకున్నాను అని చెప్పాడు. దియ ఏం మాట్లాడలేదు. దిగాల్సిన ప్లేస్ వచ్చాక అయాన్ దియని దింపి సఫారీ అతనికి ఒంటెను అప్పగించాడు. ఇద్దరు కారులో జైసల్మేర్‌కి బయలుదేరారు. నిద్ర ముంచుకు రావడంతో వెనక్కి వాలి నిద్రపోయిన దియ తూలి అయాన్ భుజం మీద వాలింది. తన భుజం మీద పడుకున్న దియను చూడగానే అయాన్ పెదవులపై అందమైన నవ్వు విరిసింది. దియకు మెలకువ వచ్చి తను అయాన్ భుజం మీద ఉన్నది చూసి ఉలిక్కిపడి సరిగ్గా కూర్చుంది. కాసేపటికి హోటల్‌కి చేరుకున్నారు. దియ దిగులుగా కూర్చోవడం చూసి అయాన్ గిఫ్ట్ ప్యాక్ దియ చేతిలో పెట్టాడు. దియ అయాన్ని అయోమయంగా చూసింది. నేను నీకిస్తున్న ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చెయ్యి అని చెప్పాడు అయాన్. మీరు నాకు గిఫ్ట్ ఇస్తున్నారా? ఎందుకు? ఆశ్చర్యపోయింది దియ. ఊరికే ఇవ్వాలనిపించింది ఇచ్చాను. యాక్చువల్లీ ఈ గిఫ్ట్ నువ్వు మొన్న మీ పేరెంట్స్‌తో కలిసి పారిపోయావు కదా! ఆ రోజు ఇవ్వాల్సింది అని అన్నాడు అయాన్. ఏమై ఉంటుంది అని ఎక్సైట్ అవుతూ దియా గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి మొబైల్ అంటూ షాకింగ్గా అయాన్ని చూసింది. నచ్చిందా అని అడిగాడు అయాన్. నిజంగా ఇది నాకేనా? సంబరపడిపోతూ అడిగింది. ఎస్, నేను రోజు మమ్మీ డాడీతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. దీప్‌తో మాట్లాడొచ్చు అని చెప్పాడు అయాన్. నిజంగానా? దియ నమ్మలేకపోయింది. కావాలంటే ఇప్పుడే మాట్లాడు, నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు అయాన్. దియ చాలా సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఆమెకు క్షణాల్లోనే మాయమైంది. సంతోషంగా ఉన్న ముఖం సడన్‌గా చిన్నపోవడంతో ఏమైంది అని కంగారు పడుతూ అడిగాడు అయాన్. నాకీ గిఫ్ట్ వద్దు అని తిరిగిచ్చేసింది దియ. వాళ్ళతో మాట్లాడితే నాకు వాళ్ళను చూడాలనిపిస్తుంది. చూడు అని అన్నాడు అయాన్. ఏంటి? దియ షాక్ అయింది. నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళని చూడొచ్చు. నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళొచ్చు. నీకు నచ్చినట్లు ఉండొచ్చు. అయాన్ షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసరికి మీకు సడన్‌గా ఏమైంది అయాన్? దియ అతనిని విస్మయంగా చూస్తూ అడిగింది. అయాన్ దియ పక్కన కూర్చొని నువ్వు పారిపోయిన రోజు ఈ గిఫ్ట్ ఇస్తూ నీకు ఇకపై ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పాలనుకున్నాను. కానీ తొందరపడి వెళ్ళిపోయావు. ఒకవేళ నేను ముందే చెప్పుంటే నువ్వు వెళ్ళిపోయి ఉండేదానివే కాదు అని అన్నాడు. వెళ్ళిపోయేదాన్ని. దియా అన్న ఆ మాటతో
అయాన్ షాకయి ఏమంటున్నావు అని అడిగాడు. నాకు మీరంటే ఇష్టం లేదు అయాన్. మీతో ఉంటే నాకెంత నరకంగా ఉందో మీకు తెలీదు. నేనెంత బాధపడుతున్నానో మీకు తెలీదు. ఒక క్షణం కూడా నాకు మీతో ఉండాలని లేదు. మీలా కోపంగా ఉన్న మనుషులంటే నాకు అసహ్యం అయాన్. నాకసలు మీ మొహం చూడాలని కూడా అనిపించదు. అంత అయిష్టం మీరంటే నాకు. ఐ డోంట్ లైక్ యూ. మీ నీడను కూడా చూడలేనంత దూరంగా వెళ్ళిపోవాలనుంది నాకు. దియా అన్న ఒక్కొక్క మాటకి అయాన్ గుండె ఆగిపోతున్నట్లయింది. ఊపిరాడక అతని ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. తన మాటలు అయాన్ని హర్ట్ చేశాయనుకుని దియా అయాన్ని పట్టించుకోలేదు. ప్రాణం లేని బొమ్మలా చాలా సేపు బెంచ్ మీద కూర్చొని తిరిగి రూమ్‌కొచ్చి హైదరాబాద్‌కి టికెట్స్ బుక్ చేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. లగేజ్ సర్దుకో అని దియాకు చెప్పి అయాన్ తన లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. కాసేపటికి ఇద్దరు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కి చేరుకొని క్యాబ్ ఎక్కారు. అలసటతో దియ నిద్రపోయింది. అయాన్ దియ వైపు చూడలేకపోయాడు. ఆమెని చూస్తే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమోనని భయం. కానీ పిచ్చి మనసు ఊరుకోదుగా. ఆమెను చూడాలని పరితపించిపోతుంది. అతని నయనాలు ఆమెని తప్ప మరి వేటిని చూడనంటున్నాయి. ఇంకెప్పుడు తన చూపులు ఆమె మోమును తాకలేవు అనే ఊహకే మొట్టమొదటిసారిగా అతని కళ్ళు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. చెంప మీద జారిన తన కన్నీళ్లను చూసి అయాన్ ఆశ్చర్యపోయాడు. గమ్యం చేరుకునే వరకు అతని చూపులు ఆమెపై నిలిచిపోయాయి. క్యాబ్ ఆగడంతో దియకు మెలకువ వచ్చింది. ఇంటికి వచ్చేసామా? అంటూ పక్కకు తిరిగి చూసిన దియ తన ఇంటిని చూసి షాకై అయాన్ వైపు నిర్ఘాంతపోయి చూసింది. ఇప్పట్నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. బలవంత పెళ్లి చట్ట ప్రకారంగా చెల్లదు. మన పెళ్లి లీగల్‌గా కూడా రిజిస్టర్ అవ్వలేదు. సో, నీకు నాకు విడాకులు అవసరం లేదు. నీకు నచ్చినట్లు నీ లైఫ్ నువ్వు జీవించొచ్చు. నీకు నచ్చినవాడిని పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీ లైఫ్‌లోకి నేనిక రాను. వెళ్ళు. భరించలేని బాధ అతని గుండెను బద్దలు చేస్తుంటే, ఆ బాధను గొంతులో మాత్రం అయాన్ బయట పడనివ్వలేదు. అసలిదంతా కలనా నిజమా తెలియని పరిస్థితిలో ఉన్న దియా అలాగే కూర్చొని అయాన్నే అయోమయంగా చూస్తుంది. కార్ దిగు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు అయాన్. దియ షాక్‌లోనే కార్ దిగింది. అయాన్ కూడా కార్ దిగి లగేజ్ బ్యాగ్స్ దియకిస్తూ నీకిక ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఉండు అని చెప్పాడు. బాయ్ అంటూ దియ వెళ్ళిపోతుంటే ఆమెను కౌగిలించుకొని నువ్వు లేకుంటే నేనుండలేను దియా అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది అతనికి. తన ప్రాణం తనను వదిలి వెళ్ళిపోతున్నట్లు అనిపించడంతో అగ్నిశిఖలు దహించి వేస్తున్నంత బాధతో ఆమెనే చూస్తుండిపోయాడు అయాన్. దియ గేట్ దగ్గరికి వెళ్ళగానే దియా అని పిలిచాడు అయాన్. ఆ పిలుపులోని ప్రేమ, మాధుర్యం ఆమె మనసును తాకడంతో దియ ఒక్కసారిగా ఆగిపోయింది. అయాన్ మొదటిసారి ఆమెను తన పేరుతో పిలిచినట్లు అనిపించింది. దియ టక్కున వెనక్కి తిరిగి అయాన్ని చూసింది. బాయ్ మనసులో బాధను మాట దాటనివ్వకుండా, కన్నీళ్లను రెప్ప దాటనివ్వకుండా చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. దియ ఇంకా నమ్మలేకపోయింది. అయాన్‌లో ఈ సడన్ మార్పెందుకో ఆమెకర్థం కాలేదు. ఆ ఆలోచనలోనే ఇంటి ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీసిన కిషోర్ లగేజ్‌తో వచ్చిన దియను చూసి పట్టరాని ఆనందంతో నిర్మల మన అమ్మాయి వచ్చేసింది అని అరిచాడు. కిచెన్‌లో ఉన్న నిర్మల పరిగెత్తుకుంటొచ్చి లగేజ్‌తో వచ్చావేంటే? ఏమైంది? అని కంగారు పడుతూ అడిగింది. సంతోషపడాలి కానీ అలా కంగారు పడుతున్నావేంటే? అని అన్నాడు కిషోర్. అది కాదండి. అమ్మాయికి, అబ్బాయికి మధ్య ఏమైనా గొడవ జరిగిందేమోనని. ఎవడే అబ్బాయి? వాడికి దియకు ఏ సంబంధం లేదు అని అన్నాడు కిషోర్. ఎగ్జాక్ట్‌లీ. అయాన్ కూడా ఇదే అన్నాడు డాడీ. నీకు నాకు ఏ సంబంధం లేదు. నేనిక నీ లైఫ్‌లోకి రాను. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్పాడు. దియ చెప్పింది విని నిర్మల, కిషోర్ ఆశ్చర్యపోయారు. నాకిప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నరకంలో నుండి స్వర్గంలో అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది.
కిలకిల నవ్వుతూ ఇల్లు మొత్తం ఎగురుతూ గంతులేసింది దియా. సడన్‌గా వాడు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? అని అడిగాడు కిషోర్. ఏమో డాడీ తెలీదు. ఎందుకైనా మంచిదమ్మా. మనం ఈ ఊర్లో ఉండొద్దు. ఢిల్లీకి వెళ్ళిపోదాం. అక్కడైతే బాబాయ్ మనకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు కిషోర్. సరే డాడీ అనంది దియా. ఇప్పుడే టికెట్స్ బుక్ చేస్తాను అని చెప్పి టికెట్స్ బుక్ చేసి ఇంకా 2 గంటల్లో ఫ్లైట్. త్వరగా వెళ్ళిపోవాలి అన్నాడు. ఇంతకుముందు సర్దిన సామాన్లు, లగేజ్ అలాగే ఉండటంతో త్వరగా బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు. రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని తన బాబాయ్ ఇంట్లో అడుగుపెట్టింది దియా. దియను తన ఇంటి దగ్గర దింపి ఇంటికొచ్చిన అయాన్ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని నిద్రపోయాడు.